ఈ పిజ్జా మనం గరీబోళ్ళ దగ్గర నుంచి దొబ్బేసి తింటున్నాం, అది కూడా ఈ ఒక్క క్వీన్ వల్ల. అవును, కానీ దానికన్నా ముందు ఈ పిజ్జా ఇటలీలో కాదు ఈజిప్ట్ లో తయారైంది, అది కూడా 3000 years ముందు. సో అక్కడ వర్కర్స్ కి ఇప్పుడున్న 9 to 5 జాబ్ కన్నా దరిద్రంగా ఉండేది. పొద్దున్న నుంచి రాత్రి దాకా రాళ్ళు మోస్తూనే ఉండాలి వాళ్ళు. దానికోసం వీళ్ళకి ఈజీగా అయిపోయేది, ఇంకా జల్ది కడుపు నింపే ఫుడ్ కావాలి. అందుకోసం వాళ్ళ దగ్గర మిగిలిపోయిన ఫ్రాట్ బ్రెడ్ ఇంకా కొన్ని మిగిలిపోయిన కూరగాయలన్నీ ఒక దాని మీద వేసి దాన్ని ఆయిల్ లో జర ఫ్రై చేసిరు. అండ్ అదే వరల్డ్స్ ఫస్ట్ పిజ్జా అయింది. అండ్ అక్కడ ఈజిప్ట్ లో అది మస్తు ఫేమస్ అయింది. అట్లా అది 1700s లో ఇటలీలోకి వచ్చింది. అండ్ అక్కడ వర్కర్స్ మధ్యలో చాలా ఫేమస్ అయింది. సో అట్లా ఒకసారి ఇటలీలో నాపిల్స్ అనే ప్లేస్ కి క్వీన్ ఎంటర్ అయింది. అప్పుడు ఆ క్వీన్ కోసం సపరేట్ గా ఒక వర్కర్ పిజ్జా తయారు చేసిండు. అది కూడా ఇటలీ ఫ్లాగ్ కలర్స్ తోని, రెడ్ కి టమాటా, వైట్ కి చీజ్, గ్రీన్ కి తులసి ఆకులు వాడేటోళ్ళంట. సో అది తయారు చేసి ఆ పిజ్జా కి క్వీన్ పేరు పెట్టిండు. ఆ క్వీన్ పేరే మార్గరీటా. అండ్ అట్లా రెడీ అయింది మార్గరీటా పిజ్జా. సో ఇక ఆ పిజ్జా క్వీన్ కి నచ్చింది. ఇక అట్లా పిజ్జా స్టాండర్డ్స్ పెరిగినాయి, దాని రేట్లు పెరిగిపోయినాయి. ఇక వర్కర్స్ అఫోర్డ్ చేయలేకపోయారు.